ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా రాయలసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి వార్తలు, వాటి వెనుక వాస్తవాలపైన ఒకసారి చూద్దాం. సాక్షి వైఎస్ఆర్ జిల్లా పత్రికలో వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి తారాస్థాయికి చేరింది. ఏకంగా మెరిట్ జాబితానే తారుమారు చేసే స్థాయికి దిగజారింది. ముఖ్యంగా కొందరు ఉద్యోగులు ముఠాగా ఏర్పడి బోగస్ సర్టిఫికెట్లతో అనర్హులను అందలం ఎక్కిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. లక్షలాది రూపాయలు చేతులు మారిన ఈ ఘటనతో వైద్య ఆరోగ్య శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయన్నటువంటిది ఆ వార్త యొక్క కథనాంశం. వైఎస్ఆర్ జిల్లా కడపలో గతంలో బోగస్ సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి ముఠా యొక్క ఆగడాలు అంతా ఇంత కావని అటు పత్రికలలోనూ టీవీ ఛానల్స్లోనూ విస్తృతంగా ప్రచారం జరిగినటువంటి మాట వాస్తవమే. ఇందులో ఎలాంటి పై అధికారులు విచారణ చేస్తున్నప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఉదంతం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యకు సంబంధించినటువంటి సంస్థల్లో రిజర్వేషన్ కోసం వికలాంగ సర్టిఫికెట్లను జారీ చేయడంలోనూ, పింఛన్ల కోసం దరఖాస్తుదారులకు ఉపయోగపడేలా వికలాంగ సర్టిఫికెట్లను మంజూరు చేయడంలోనూ ఈ బోగస్ ముఠా చక్రం తిప్పినటువంటి విషయం మనం గతంలో కూడా చూసాం. అయితే అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ముఠా ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా మార్కుల జాబితాలో అంకెలు తారుమారు చేసి పలువురు అడ్డదారులలో ఉద్యోగాలు పొందుతున్నారు. మరికొంతమంది వారికి ప్రమోషన్స్ విషయంలో కూడా నిజమైనటువంటి వారికి కాకుండా అనర్హులకు అందలం అందేలా ఈ బోగస్ ముఠా చేస్తున్నటువంటి వ్యవహారం వల్ల జరుగుతోంది. ముఖ్యంగా ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు, IIITలు కావచ్చు, మెడిసిన్ సీట్లు కావచ్చు, ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలలో కావచ్చు, వికలాంగ సర్టిఫికెట్లను పొంది జెన్యున్గా ఉన్నటువంటి వికలాంగులకు, విభిన్న ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇలాంటి వారిపైన విచారణ చేస్తామని చెబుతున్నప్పటికీ కూడా ఆ విచారణ వరకే సాగుతోంది. వాటిపైన కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ, అంటే ఉద్యోగంలోంచి తొలగించడమో లేదా పీడీ యాక్ట్ నమోదు చేసి వారిని కఠినమైన శిక్షకు అర్హులు చేయడమో చేస్తే తప్ప ఇలాంటి వారి ఆగడాలు ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిన కూడా ఒక వార్తను చూస్తూ ఉన్నాం. జీవి రాఘవరెడ్డి గ్రీవెన్షియల్ అధ్యక్షుడిగాను, దేవిరెడ్డి ఆదిత్య యువజన విభాగం అధ్యక్షుడిగాను, మేసా ప్రసాద్ ఎంప్లాయీస్ వింగ్కు, ఎం జాస్వా వైఎస్ఆర్టీయూకి, వేణుగోపాల్ నాయక్ ఎస్టీ విభాగానికి అధ్యక్షుడిగా అయినటువంటి పరిస్థితి అయితే చూస్తాను. ఒకసారి మనం చూసినట్లయితే ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు, వాలంటీర్ల విభాగం అధ్యక్షుడిగా శ్రీకాంత్ రెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షుడిగా షేక్ మహబూబ్ బాషా బద్వేల్ నియోజకవర్గం, మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా శృషికేశ్వరరెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం జమలమడుగు నియోజకవర్గం, క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా షడ్రక్ రాజు, యువజన విభాగం అధ్యక్షుడిగా దేవిరెడ్డి ఆదిత్య, మహిళా విభాగం అధ్యక్షురాలుగా టీపీ వెంకటలక్ష్మ, ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా వేణుగోపాల్ నాయక్, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా గురు సాయి దత్తా, ఆర్టీఐ విభాగం అధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి, గ్రీవెన్షియల్ అధ్యక్షుడిగా జీవి రాఘవరెడ్డి, వైఎస్ఆర్టీయూసీ జాస్వా, లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎం నాగిరెడ్డి, దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా మహబూద్, డాక్టర్ల విభాగం అధ్యక్షుడిగా నాగార్జున రెడ్డి, ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడిగా సంపత్ కుమార్, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడిగా మేకా ప్రసాద్, రైతు విభాగం అధ్యక్షుడిగా పుత్తా శివప్రసాద్ రెడ్డి, బూత్ కమిటీల అధ్యక్షుడిగా చెన్నకేశ్వరరెడ్డి, బీసీ విభాగం అధ్యక్షుడిగా శివరామకృష్ణారెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ దస్తగిరి, కల్చరల్ విభాగం అధ్యక్షుడిగా గుర్రప్ప, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా కల్లూరు నాగేందర్ రెడ్డి, చేనేత విభాగం అధ్యక్షుడిగా బి సూర్యనారాయణ, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలుగా సునంద పొద్దుటూరు, సోషల్ మీడియా విభాగం అధ్యక్షురాలుగా ఎన్ వివేకానంద రెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షులుగా కుమారస్వామి రెడ్డి పులివెందులను నియమించారు. వీరి యొక్క నియామకం అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం చేసేటటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఆయా విభాగాల జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ, మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలను నియామకం చేయడం ద్వారా, వారికి చేరవేయడం ద్వారా
వారి ద్వారా ప్రజలలో విస్తృతంగా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి వీరి యొక్క పనితీరే ఉపయోగపడుతుంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా ఈ విభాగం పనితీరుపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది జిల్లా కమిటీ కాబట్టి జిల్లాలో వీళ్ళ యొక్క పనితీరును ఉంటుంది. అట్లనే రాష్ట్ర స్థాయి మిగతా జిల్లాల యొక్క పనితీరును బట్టే ఆయా పార్టీల మనుగడ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇంకోటి, ఆధిపత్యం కోసం బ్రదర్స్ ఆరాటం. పోట్లదుర్తిలో పెద్దమ్మ తల్లి దేవాలయం స్వాధీనం తెచ్చుకునేందుకు తంటాలు. ఆలయానికి కాంపౌండ్ వాల్, అక్కడే జిమ్ ఏర్పాటుకు సన్నాహాలు. ఎంపీ గ్రాంట్ నిధుల నుంచి విడుదల చేస్తూ ఉత్తర్వులు. పోట్లదుర్తి గ్రామంలో ఆధిపత్యం కోసం ఆ ఇద్దరు బ్రదర్స్ ఆరాట పడుతున్నారు. నయానో భయానో పైసే సాధించాలని దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదివరకు మోడల్ స్కూల్ పేరిట, లిక్కల్ ఫ్యాక్టరీ పేరిట పేదల భూములను బలవంతంగా 80 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మారు పెద్దమ్మ తల్లి దేవాలయం ఆధీనంలోకి తెచ్చుకోవడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారంటూ సీఎం రమేష్ నాయుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలోనూ ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్నారు ఆయన తమ్ముడు సురేష్ నాయుడు. వీళ్ళిద్దరూ కలిసి గ్రామంలో చేస్తున్నటువంటి ప్రజల భూములను ఏ విధంగా నొక్కుతున్నారు, గతంలో ఒక పాఠశాల పేరుతో ఎంత స్వాధీనం చేసుకున్నారు, ఇప్పుడు పెద్దమ్మ గుడికి సంబంధించినటువంటి పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటివి ఎత్తుగడలు వేస్తున్నారు అన్నటువంటిది ఈ వార్త యొక్క సారాంశం. ఇక ఈనాడు విషయానికి వస్తే, జనం ఆస్తులు గోవింద. బద్వేలు పురపాలక సంఘం వైస్ చైర్మన్ గోపాలస్వామి కబ్జాల పర్వం. ఆయన భార్యతో పాటు తమ్ముడు డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు. బీకోడూరు సిద్ధవటం ప్రాంతాల్లో వైకాపా నేతల భూదందా అంటూ గోపాలస్వామి అంటే వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్నటువంటి నియోజకవర్గం. అక్కడ గోపాలస్వామి పురపాలక సంఘానికి వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఈయన దళితుల భూములను రైల్వే కోడు నుంచి జమ్మలమడుగు వరకు వైకాపా నాయకుల భూదాహానికి అంతు లేకుండా పోయింది. ప్రైవేటు ప్రభుత్వ భూములనే తేడా లేకుండా కాజేశారు. వైకాపా రాబందుల దాటికి సామాన్య జనం విలవిలలాడిపోయారంటూ ఒక వార్త ప్రచురించింది. అందులో గోపాలస్వామితో పాటు సిద్ధవటం మండలానికి సంబంధించినటువంటి రావుల పాములయ్యకు సంబంధించినటువంటి ఒకటి, దళితుడైనటువంటి సుధాకర్ చెన్నంపల్లి రెవెన్యూ స్థలంలో సంబంధించి ఒకటి, ఇలా అనేకమైనటువంటి ఆక్రమణకు అప్పుడు వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు తెగబడ్డారన్నటువంటిది ఆ వార్త యొక్క సారాంశం. ఇంకొకటి, యంత్రాలతో యాదేచ్ఛంగా నందలూరు మండలం టంగటూరులో ఇసుక రేవులో గత నెల రోజులుగా రాత్రింబవుళ్ళు తేడా లేకుండా ఇసుక మాఫియా చేస్తున్నటువంటి అక్రమ తవ్వకాలపైన ఈనాడు వార్త ప్రచురించింది. దీనిపైన ఇప్పటికే యంత్రాంగం కొంత స్పందించినట్లుగా కూడా మనకు ఇప్పుడు తాజా సమాచారాన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇంటర్ ఫలితాలలో సంకల్ప్ ప్రత్యేక కార్యాచరణకు ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారము. ప్రభుత్వము కళాశాలలు ఎన్నున్నాయి, హై స్కూల్ ప్లస్లు ఎన్నున్నాయి, కేజీబీఎస్ ఎన్నున్నాయి, ఆదర్శ పాఠశాలలు ఎన్నున్నాయి, ప్రైవేటు ఎయిడెడ్ ఎన్నున్నాయి, ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఎన్నున్నాయి, సాంఘిక సంక్షేమ శాఖ ఎన్నున్నాయి, వొకేషనల్ ఎన్నున్నాయి, వాటిలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అన్నటువంటి దానిపైన ఒక మంచి కథనాన్ని ఇచ్చింది. ఇంటర్మీడియట్ కడప జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు చాలా అధ్వాన్నంగా గత 3 సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరిస్థితి. 41%, 46%, 55%. రెండో సంవత్సరంలో 50%, 60%, 69%. ఇట్లా ఏ సంవత్సరము 3 సంవత్సరాలుగా మొదటి సంవత్సరం కానీ రెండవ సంవత్సరం కానీ 70% మించి ఉత్తీర్ణత శాతం లేని పరిస్థితి ఉంది. దానిని ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంకల్ప్ అనే పేరుతో ఇంటర్మీడియట్ విద్యలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేస్తూ ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, మేధావుల నుంచి, విద్యావేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ద్వారా ఒక్కొక్క విద్యార్థి పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి ఉత్తీర్ణత శాతంతో పాటు వారి యొక్క మార్కుల మెరుగుదలకు కూడా ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని అందరూ చెప్తా ఉన్నారు. రోగుల ప్రాణాలతో ఆటలు, రిమ్స్ ఎక్స్రే విభాగంలో సిబ్బంది ఇష్టారాజ్యం అంటూ ఒక వార్త. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో, రిమ్స్ ఆసుపత్రిలో ఎక్స్రే విభాగం సిబ్బంది రోగుల ప్రాణాలతో చెలగాట మారుతూ ఉన్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోగి తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యులు పరిశీలించి ఎక్స్రే స్కాన్ రాస్తారు. ఎక్స్రే విభాగంలో అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో టెక్నీషియన్లు కొందరు విధులకు డుమ్మా కొట్టి శిక్షణలో ఉన్న పారామెడికల్ విద్యార్థులకు అప్పగిస్తున్నారు. వారికి చేతకాక ఇష్టం వచ్చినట్లు తీస్తూ ఉన్నారు. ఎక్స్రే విభాగంలో సిబ్బంది, ఆర్థో విభాగంలో వైద్యులు రాసినటువంటి ఎక్స్రే సిటీ
ఫోటోలతో సహాయంతో ఒక వార్త ప్రచురించింది. రిమ్స్లో వెళ్తే సాధారణ ప్రజలకు, చాలా అమాయకమైనటువంటి ప్రజలు వస్తూ ఉంటారు, పేద మధ్యతరగతి వారే ప్రభుత్వ ఆసుపత్రులను ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. అలాంటి వారికి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్లక్ష్యం, డాక్టర్ల యొక్క పర్యవేక్షణ లోపం, ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం వల్ల రిమ్స్ ఆసుపత్రి అబాస్ పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి అనేక కథనాలు పత్రికలలో ప్రచురితమవుతున్నా కూడా అధికారులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. కొత్తగా కలెక్టర్ గారు శ్రీధర్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రిమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేసిన సందర్భంలో ఆయన స్పష్టంగా చెప్పాడు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మీరందరూ ఉండాలి, ఇక్కడ సేవాభావంతో వైద్య వృత్తిని స్వీకరించాలి, లేకుండా వైద్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించినా, నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని స్వయంగా కలెక్టర్ గారే హెచ్చరించే పరిస్థితి ఉంది. అలాంటి హెచ్చరికల నేపథ్యం అయిన తర్వాత కూడా ఇలా నిర్లక్ష్యంగా ఉన్నారంటే వారి యొక్క బాధ్యతారాహిత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నిధులున్నా ఎత్తు పెంచని వంతెన, వేమలూరు వారధిపై 3 అడుగులకు పైగా వరద నీరు ప్రవాహం, గత వైకాపా పాలకుల నిర్లక్ష్యంతో 30 గ్రామాలకు అవస్థలు, ప్రమాదకర పరిస్థితుల మధ్య తప్పని రాకపోకలు. గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అట్లూరు మండలం ప్రజలకు శాపంగా మారింది. 20 కోట్లు నిధులు మంజూరైనా గత వైకాపా ప్రభుత్వం వేమలూరు వంతెన ఎత్తు పనులు చేపట్టలేకపోయింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు పెన్నా నది నుంచి భారీ ఎత్తున వరద నీరు సోమశీల జలాశయానికి చేరుకుంది. 78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన జలాశయంలో ప్రస్తుతం 72 టీఎంసీల పైగా నీటిని నిల్వ చేశారు. దీంతో అటు సోమశీల వెనుక జలాలు, ఇటు సగలేరు నుంచి వచ్చే వరద నీరు వేమలూరు వంతెనపై 3 అడుగుల పైగా ప్రవహిస్తోంది. దీంతో 12,000 పైగా జనాభా ఉన్నటువంటి అట్లూరు మండల కేంద్రానికి రావాలంటే వేమలూరు మార్గంలో 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీంట్లో చాలా గ్రామాలకు ఇబ్బంది అవుతోంది. ఛార్జీలు ఆటోలో వెళ్ళాలంటే రౌండ్ వేసుకొని సమయం వృధా, మరి ఒక 40-50 రూపాయలు ఆటోలకు ఛార్జీలు అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది అని ఈనాడు యొక్క తన పత్రిక. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కబ్జా రాయిళ్లలో కలవరం, బద్వేలు భూ కబ్జాలపై త్వరలో విచారణ కమిటీ, అధికారుల వద్ద వైకాపా నేతల అక్రమాల చిట్టా, భూ ఆక్రమణల కేసులో ఇప్పటికొక నేత అరెస్ట్, వెలుగులోకి రానున్న మరొక నేత అక్రమాలు. బద్వేలు నియోజకవర్గంలో వైసీపీ నేతల భూ కబ్జాల పర్వం బయటకు తీస్తామని టీడీపీ నేతలు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నాయకులు ముందడుగు వేస్తూ ఉన్నారు. ఏదైతే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు చేసినటువంటి భూ కబ్జాలను విచారణ చేయిస్తూ ఉన్నారు. ఇప్పటికే పురపాలక సంస్థ వైస్ చైర్మన్ గోపాలస్వామి అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో మరొక నేత చేసినటువంటి భూ ఆక్రమణలు కూడా చాలా తెరపైకి వస్తున్నాయని ఈ వార్త కథనం బట్టి తెలుస్తోంది. మచ్చుకు కొన్ని అంటూ బద్వేలు పట్టణానికి చెందిన ఒక వైసీపీ నేత తంతురాలు లక్ష్మీదేవికి చెందినటువంటి చెన్నంపల్లి పొలంలో 437 నెంబర్తో ఉన్నటువంటి నివాస స్థలాన్ని కబ్జా చేశారు. 1538 సర్వే నెంబర్ చెన్నంపల్లిలో ఒక వైసీపీ నేత 85 సెంట్లు ఆక్రమించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అంటూ 11, 12 ఉదాహరణలతో ఆంధ్రజ్యోతి చాలా మంచి కథనాన్ని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడప నగర అభివృద్ధి ఏకైక లక్ష్యం, టీడీపీలోకి 7 వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించినటువంటి ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కడప కార్పొరేషన్లోని కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా ఫ్యాన్ కింద నుంచి సైకిల్ ఎక్కుతున్నటువంటి వైనం కడప నగరంలో చాలా సంచలనం రేపుతోంది. మేయర్ కుర్చీకే ఎసరొస్తుందేమోనన్నటువంటి ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కలిగింది. దీని ద్వారా వైఎస్ అవినాష్ రెడ్డిని పురమాయించారన్నటువంటి వార్తలను కూడా మనం పత్రికలలోనూ ఛానల్స్లోనూ చూస్తూ ఉన్నాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఉండి 1 సీటు తెలుగుదేశం, 1 ఇండిపెండెంట్, మిగతా 48 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అతను ఇండిపెండెంట్ గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో చేరిన పరిస్థితి. 1+49 ఉన్నటువంటి నుంచి ఇప్పుడు ఒక్కొక్కరుగా చేరిపోతూ ఉంటే మొదట టీపీసీ అధినేత సూర్యనారాయణ చేరికతో ప్రారంభమైనటువంటి ఈ వలసలు తర్వాత ముఖ్యమంత్రి సమక్షంలో 9 మంది, ఈరోజు 7 మంది, ఇలా వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శిబిరంలో 15 మంది పైగా కార్పొరేటర్లు కొలువుతీరి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి వార్తల నేపథ్యంలో
ఎవరు అసంతృప్తితో ఉన్నారు, ఎవరు గోడ దూకి సైకిల్ ఎక్కి టీడీపీ క్యాంపులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి వాటిని నిశ్చితంగా అధిష్టానం పరిశీలిస్తోంది. వాటిని ఎంపీ అవినాష్ రెడ్డి ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొకవైపు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు తమ వంతు తాము ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 కుర్చీలాట జరుగుతోంది. జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబుల మధ్య జరుగుతున్నటువంటి కుర్చీ పోరు మేయర్ కుర్చీ కోసం కాదు, రాబోయే కడప ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం అని కడప నగర ప్రజలు బాహాటంగా అనుకుంటా ఉన్నారు. వీళ్ళు కుర్చీలాట ఆడుతూ ఉంటే కార్పొరేటర్లు గోడలు దూకి సైకిల్ ఎక్కేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాసు అదేవిధంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి ఇద్దరు దంపతులు చాలా పద్ధతిగా ఒక సరళి ప్రకారం వైకాపా క్యాంపు శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో ఉంటే వీళ్ళు మటుకు కుర్చీలాట ఆడుతూ ఉన్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు కూడా మింగుడు పడని అంశము. ఊరిస్తున్నటువంటి మార్కెటింగ్ కమిటీలు సగం పోస్టులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మొత్తం పదవులలో మళ్ళీ మహిళలకు 50%, జిల్లా యూనిట్గా రిజర్వేషన్ ఖరారు, పాలక వర్గాల కోసం కసరత్తు, కూటమి పార్టీలలో ఆశావహుల యొక్క పైరవీలు అంటూ రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ మార్కెట్ కమిటీలను నియమించబోతా ఉంది. దానిలో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు, మళ్ళీ కలిపి మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఉండేట్టుగా జిల్లాకు ఒక యూనిట్గా తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది అంటా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కొన్ని చూసినట్లయితే కడప మార్కెట్ చైర్మన్ పదవిని 2022లో బీసీ మహిళకు కేటాయించారు. ఈసారి ఓసీ జనరల్కు వస్తుందని భావించి ఆ నాయకులు పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడు స్థానిక ఎమ్మెల్యే నుంచి ఓకే అనిపించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిద్ధవటం మార్కెట్ కమిటీ చైర్మన్ ఇదివరకు ఎస్సీ మహిళకు కేటాయించడంతో ఈసారి సామాజిక వర్గాలకు అవకాశం రానుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఓసీ, బీసీ వర్గాలకు చెందిన వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బద్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈసారి ఇదివరకు బీసీ మహిళకు కేటాయించారు. ఈసారి ఇతర సామాజిక వర్గాలకు ఉండడంతో బీజేపీ తరఫున పోటీ చేయడంతో ఇక్కడ ఆ పార్టీ నాయకులకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. పొద్దుటూరు మార్కెట్ చైర్మన్ పదవి ఓసీ మహిళకు కేటాయించారు, ఇక్కడ ఇతరులకు కేటాయించనున్నారు. ఎర్రగుంట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఇదివరకు బీసీ మహిళకు కేటాయించారు, ఈసారి ఇతర సామాజిక వర్గాలకు కేటాయించబోతా ఉన్నారు. జమ్మలమడుగు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇదివరకు ఓసీ జనరల్కు కేటాయించారు, ఈసారి ఇతరులకు కేటాయించవచ్చు అంటున్నారు. అయితే ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మార్కెట్ కమిటీలు కూటమి పార్టీ బీజేపీ ఎమ్మెల్యే పరిధిలో ఉండడంతో ఆ స్థానాలు ఆ పార్టీ నాయకులకే చెందే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అలాగే కమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇదివరకు ఓసీకి కేటాయించడంతో ఈసారి బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల వారు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ పెద్దల ఆశీర్వాదం కోసం కూడా పోటీ పడుతున్నారు. పులివెందుల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇదివరకు ఎస్సీ జనరల్కు కేటాయించారు, ఈసారి ఇతర సామాజిక వర్గాల వారికి కేటాయించే అవకాశం ఉంది. మైదుకూరు, సింహాద్రిపురం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఇదివరకు ఓసీ జనరల్కు కేటాయించారు, ఈసారి ఇతరులకు కేటాయించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ప్రధానంగా మార్కెట్ కమిటీలకు సంబంధించినటువంటి ఆశకు సంబంధించినటువంటి అంశం. ఇది వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన పత్రికలలోని వార్తల విశ్లేషణ కార్యక్రమం.